టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి అందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే కుజుడు జన్మ రాశిలో ఉండడము, రవి మేషరాశిలోకి 2వ తేదీన ఏప్రిల్లో రావడము, అలాగే రవి బుధ శుక్ర శని రాహు గ్రహాలు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో, గురుడు వృషభ రాశిలో ఉండడం ద్వారా ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని తీసుకెళ్లి అడవిలో పడేసిన డబ్బులు సంపాదించేటటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి. అలాగే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులు హాస్టల్లో ఉండకుండా అస్తమానం మీరు ఇళ్లకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వ్యక్తులు మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తారు. చదువు విషయాల్లో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీకు చదువు ముఖ్యం కానీ ఫ్రెండ్స్ కాదు అనే విషయం మీరు తెలుసుకోవాలా. అలాగే తల్లిదండ్రుల మాట మీరు వినాలి. విద్యార్థులంతా కూడా ముఖ్యంగా మగపిల్లలు అలా వినకపోతే లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు అఘోరి శ్రీనివాస్ అయిపోతారనమాట. అలాగే తల్లిదండ్రుల మాట వినటువంటి ఆడపిల్లలు ఆ వర్షన్లాగా అతి తెలివితేటలు ఉపయోగించి మరి ఎలిప్మెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా మీకు టీచర్లు చెప్పినట్లుగా మీరు మంచిగా బాగా చదువుకొని గోల్స్ అనేటటువంటి పెట్టుకొని సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి మిథున రాశి వారు బ్రహ్మాండమైన పంట పండిస్తారు. ఉల్లిపాయ వేయండి, నేను చెప్పానని చెప్పి ఉల్లిపాయ వేసిన ఒక్కొక్క వ్యక్తికి 4 నుంచి 5 లక్షల రూపాయలు మిగిలినాయని రైతులు మరి మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు వస్తాయా గురువుగారు అంటూ ఫోన్లు చేస్తున్నారు. వర్షాలు యావరేజ్గా ఉంటాయి, ఏం పర్వాలేదు. అలాగే ఎర్ర మిరపకాయ, తర్వాత ఈ యొక్క పసుపు కొమ్ములు, ఈ పంట కూడా బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఉద్యోగాల్లో ఆదాయాలు బాగా పెరుగుతాయి, డబ్బుకి ఇబ్బంది లేదు మీకు. అలాగే టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పరిహారాలు మనకి ఈ యొక్క రాహు కోసం రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగర అమ్మవారి యొక్క అంటే బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ 108 ప్రదక్షిణాలు మీరు చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు.